కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అంటే పరమశివుడికి ఇష్టమైన మాసం. మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మరి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే కొన్ని వేల రెట్లు మహిమాన్వితమైంది. కాబట్టి కార్తీక మాస శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన విధులు తప్పకుండా పాటించాలి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నక్తవ్రతం ఉండాలి. నక్తవ్రతం అంటే ఏంటి? పగలు ఉపవాసం ఉండి శివ పూజ చేసుకోవాలి. సాయంకాలం ప్రదోష కాలంలో అంటే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివలింగం ఇంట్లో ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శివలింగం లేకపోతే శివుడి ఫోటోకు పూజ చేసుకోవటం చేసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టాలి. వండిన అన్నం శివుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే నక్తం అంటారు. ఈ నక్తవ్రతం కార్తీక మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి శివుడికి ఎలా అభిషేకం చేయాలి? శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా దర్భలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో పండ్ల రసంతో అభిషేకం చేసుకోండి. కొబ్బరి నీళ్లతో కానీ అలాగే విభూతి జలాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి. అయితే ఎవరైనా సరే శత్రుబాధలు ఎక్కువగా ఉంటే కార్తీక మాస శివరాత్రి రోజు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయండి. పనుల్లో ఆటంకాలు పోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయండి. జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయండి. ఆడవాళ్ళైతే ఉప్పు శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోండి. కార్తీక మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ల ఉప్పు వేసి నమస్కారం చేసుకుంటే మహిళలకు దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శివుడిని పూజించవలసిన పుష్పాలు ఏంటంటే కార్తీక మాస శివరాత్రి రోజు జిల్లేడు పూలతో ఖచ్చితంగా పూజించండి. అలాగే ప్రాచీన శివాలయాల్లో లభించే నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పువ్వు మీకు దొరికితే ఒక సహస్రఫణి పువ్వు శివుడి దగ్గర ఉంచండి. సహస్రఫణి పువ్వు లేకపోతే జిల్లేడు పూలతో పూజించండి. ఎర్ర మందార పూలతో శివుడిని పూజించండి. అలాగే